ఓ ఎంకన్నా, ఏంది సంగతి? తేలలేదా? ఏం తేల్తావురా, ఇంతకాలం చేసిన సంసారం ఒకటి, ఇంక ఇప్పుడు చేసే సంసారం ఒకటి. ఏందన్నా అట్టంటావు? అవును రాజు, ఆ రోజుల్లో మన తాతలు ఈ సముద్రాన్ని నమ్ముకొని మా బాగా బతికేసినారు, కానీ ఇప్పుడు మనమే బతకలేకపోతున్నాం. ఏంది ఎంకన్నా, ఏందో అదొక రకంగా మాట్లాడుతున్నావు? ఏమైందో కొద్దిగా ఎడమచ్చి చెప్పరాదా? ఒరే రాజు, నువ్వా పట్టణానికి పోయి బతుకుతున్నావు, కానీ ఇంకా 7 నెలలకే కదా ఈ బాధలన్నీ. అదిగో మళ్ళీ తిరగాసుగా మాట్లాడుతున్నావు చూడు. అదిగో అట సముద్రానికి వేసి చూడు, ఆ నీళ్ళ మీద తేలాడే ఆ బోట్లే మన చేపల గుండెల్లో పాకుళ్ళు గుర్తున్నాయి. అట్నా? ఆ బోట్లన్నీ యాడ్ నుంచి వచ్చాయంటావు? అవన్నీ చెన్నై గౌతలున్న పాండిచేరి కడనూరు కాడి నుంచి వస్తున్నాయంట. ఎట్టా? అంత దూరం నుంచి వస్తున్నాయా? ఆ వచ్చిన వాళ్ళు ఊరగా ఆటాడుకుని పోతే బాధలా, ఈడ మనకు నదుల్లో వాళ్ళని ముక్కలు ముక్కలుగా తెంపి పాడేస్తున్నారు. ఇదేమన్యాయం అన్నా? చిన్న చితగా అన్యాయం కాదురా, చాలా పెద్ద అన్యాయం. దీన్నంత తేలిగ్గా వదలకూడదన్నా. అట్ట గవర్నమెంట్ వాళ్ళకి తిరిగిపరిచి ఇట్ట మత్స్యకారులందరినీ ఏకం చేసి ఈ బోట్లని మన కరాక్ స్థాయికి రాకుండా చేయాలి. అట్ట చెయ్యకపోతే ఈ ఒడ్డులో మత్స్యకారుడు ఊరి మీద అట్నే పోరాడదాంలే. రాన్న ఇంటికి పోదాం.